నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను వీక్షించేందుకు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండల పరిధిలోని బండ్ల బాపయ్య హిందూ కళాశాల విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. వేటపాలెం మండల పరిధిలోని బండ్ల బాపయ్య హిందూ కళాశాల విద్యార్థులు అసెంబ్లీని సందర్శించడం ఆనందంగా ఉందని చీరాల శాసనసభ్యులు మధురని మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ తో కలిసి విద్యార్థులను కలుసుకుని ముచ్చటించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయ చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం అత్యంత అవసరమని వారికి సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు ఎలా పనిచేస్తాయి, ప్రజల సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయనే అంశాలను ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా విద్యార్థుల్లో బాధ్యతాభావం, ప్రజాసేవ స్ఫూర్తి మరింతగా బలపడుతుందని స్పష్టంగా తెలియజేశారు. యువతే దేశ భవిష్యత్తుని ఉన్నత లక్ష్యాలతో క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బిల్స్ ఎలా పాస్ చేస్తారు అసెంబ్లీలో అన్నది కూడా వాళ్ళకు కూడా వీడియో వస్తుంది. అది కూడా అవసరం. బాయ్స్ మరేంటి మీది, అందరూ హ్యాపీయా? రైట్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి తీసుకొచ్చారా? చాలా సంతోషం. పట్టుకొచ్చారు స్పీకర్ గారు ప్రెస్ మీట్ నెంబర్లే అప్లై చేశారు. మంచి పని చేస్తారు. అది అవసరం కూడా చేయలేదు, వస్తుందని మెయిల్కి రావడంతో ఇమీడియట్గా. ఇంకా మన వాళ్ళు ఎవరన్నా ఒకరిద్దరు అప్లై చేస్తే కూడా, అంటే ఇప్పుడు అప్లై చేస్తే మళ్ళీ కూడా ఉపయోగపడుతుంది. సమాజానికి రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన శిక్షణ సమావేశ మందిరాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిష్ణాతులైన వారికి రెడ్ క్రాస్ సంస్థ సిద్ధం చేస్తుందని కలెక్టర్ అన్నారు. ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయాలు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ప్రజలను కాపాడడమే రెడ్ క్రాస్ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించడానికి నిష్ణాతులైన యోధులను సిద్ధం చేయడం అభినందనీయమన్నారు. ఈ సంస్థ సేవలు మరింత విస్తృతం కావాలన్నారు. నెల రోజుల్లో 4 పర్యాయాలు శిక్షణలు ఇవ్వడానికి రెడ్ క్రాస్ ప్రణాళికలతో పనిచేస్తుందన్నారు. 60 మందికి సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు శిక్షణలు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్టీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ పాలిమ, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ నారాయణ భట్టు, నాయకులు శివనారాయణ, రమణబాబు, చీరాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామసుబ్బారావు గారు, శ్రీరామ శర్మ, యశ్వంత్ ఆయన కోఆర్డినేటర్, ట్రైనింగ్ మట్టు గారు పటిష్టంగాను కార్యకర్తలతో ఉంచాలి అనేటువంటి చేయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము. దీనికి మనకు దాదాపుగా ఒక 3 ముందుకు వచ్చి సహకరించారు. వారికి ఈ రోజున మనం కృతజ్ఞతలు అందించడం కూడా జరుగుతాం. ఇక్కడ 10 రూపాయలు కాదు, 20. శుభోదయం. ఈరోజు రెడ్ క్రాస్ ఆవరణంలో కొత్త సమావేశ గది ప్రారంభం చేయటం మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చాలా చక్కగా మన ఆర్డీఓ గారు రెడ్ క్రాస్ సేవ గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. కొత్తగా చెప్పడానికి నాకు ఇంకా ఏం మిగిలేదు. ఎప్పుడు నాయకత్వంలో అంటే ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారిని జిల్లా పరిపాలన నిమిత్తం, అభివృద్ధి నిమిత్తం ఒక చోట తీసుకురావటం, వాళ్ళందరితో సమన్వయం చేయటం, వాళ్ళందరికీ దిశానిర్దేశాలు ఇవ్వడం కలెక్టర్ గారి బాధ్యత ఉంటుంది. ఇందులో చాలామంది దాన్ని పాటించవచ్చు, కొంతమంది పాటించకపోవచ్చు. పాటించే వాళ్ళలో కొంతమంది చెప్పడంతో పాటిస్తారు, ఇంకా కొంతమంది
వాళ్ళ వంతుగా వాళ్ళు పాటిస్తూ వస్తారు. అందులో రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా చాప్టర్ బాపట్ల అగ్రస్థానంలో ఉంది అని అందరికీ కూడా సభాసమతంగా తెలియజేస్తున్నారు. నారాయణ భట్ గారు కావచ్చు, అలాగే రెడ్ క్రాస్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నారాయణ భట్ గారికి ధీటుగా ఇంకా ముందుకు ఎదగడానికి కూడా చాలా మంది నాయకులు రెడీగా ఉన్నారు. మీలో ఒక్కరే కాకుండా చాలా మంది కూడా మీలో ఉంది. మీ అందరూ కూడా సమన్వయంతో పని చేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. రెడ్ క్రాస్లో ఉన్న కొన్ని సమస్యలు మీరు నా దృష్టికి తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా కింద ఉన్న గదిని ఖాళీ చేయటం కావచ్చు, కొన్ని సబ్ బ్రాంచ్లో మీరు ప్లేస్ అడుగుతున్నారు, మీరు ఐడెంటిఫై చేయండి. రేపల్లె కావచ్చు, నిజాంపట్నం కావచ్చు, కర్లపాలెం కావచ్చు, అక్కడ ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ భవనాలు ఉండి, అంటే ఒక దాసుడు మాత్రమే ఉండకపోవచ్చు, ఒక సంఘ సంస్థ కూడా ఉండవచ్చు, సమ్టైమ్స్ ఒక యూత్ క్లబ్ కూడా ఉండొచ్చు. వీళ్ళందరినీ మీరు రెగ్యులర్గా సమావేశం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక టీమ్గా మీరు ఏర్పాటు. ఇందులో ఇప్పుడు నారాయణ భట్ గారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు. ఇది మీరు నెక్స్ట్ లీడర్స్ కూడా తయారు చేయాలి. మీ కింద స్థాయి లీడర్ ఎవరు? మొత్తం మీరు ఒకళ్ళే చేయలేరు. నెల్లూరులో జరిగింది అదే. సతత ఆల్రెడీ మీరు చేస్తున్న సేవకి నేను ధన్యవాదములు, అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన విద్యుత్ సదుపాయాలు అందించేందుకు కట్టుబడిగా పనిచేస్తుందని బాపట్ల చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య తెలిపారు. చీరాల కారంచెడు రోడ్లో వేరాల సమీపంలో దండుబాట క్రాస్ రోడ్ వద్ద 4.53 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించి ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గి మెరుగైన సేవలు అందనున్నట్లు తెలిపారు. అనన్యో సారీరే ఏకః బ్రహ్మణోపహరే ఏకదే యజమానాయస్తేజో వినారే సమ్రాజం జగరాజం చ ఉత్తేజాజో గృహే లక్ష్మీ రాజశ్రియాం విదయ మాసగం సురజామసే విరాజనందర్శయామి నమస్కరోమి హర పార్వతీ వే హర హర మహాదేవ హర శంభో శంకర హర. డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే మిగిలినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు 132 kV సబ్స్టేషన్ చీరాల్లో కారంచేడు రోడ్లో శంకుస్థాపన చేయడం జరిగింది. జనరల్గా దీని కెపాసిటీ 10,000 మందికి పైచులకు ఒక సబ్స్టేషన్. ఇక్కడ ఉండే ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది. దాదాపుగా మనం చీరాలకి 4 సబ్స్టేషన్లు పెట్టాం. ఒక హైటెన్షన్ లైన్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో కూడా కొద్ది పవర్ బ్రేకరీస్ అంటారు వాటిని కూడా మనం నెలకొల్పాం. మనం వచ్చిన తర్వాత దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు, ఒక్కొక్కటి 2,50,00,000 లెక్కన ఇక్కడ ఒక 2 నిర్మాణం చేసాం. ట్రాన్స్ఫార్మర్స్ పెద్దవి. అలాగే ఈ యొక్క 132 kV సబ్స్టేషన్ కూడా శ్రీ గొట్టిపాటి రవి గారు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరొక డివిజనల్ ఆఫీస్ దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు వాల్యూతో మన డివిజనల్ ఆఫీస్ కూడా శాంక్షన్ చేశారు. అది కూడా త్వరలో మనం శంకుస్థాపన చేస్తున్నాం. అట్లాగే వాడరేవులో కూడా ఇంకొక సబ్స్టేషన్ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని లో కరెంట్ వస్తుంది, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం ఈ పని చేసే ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం గొప్ప నిర్ణయాలు తీసుకుంది.
దాని సందర్భంగా ఈ రోజున ఇక్కడ 132 kV సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి దీని కెపాసిటీ గురించి కూడా మీకు చెప్పాం. అలాగే అన్నీ ఒక 4 దాకా వస్తాయి. ఇందులో మొదటి విడత కింద ఒక 2 సబ్స్టేషన్స్ మనం తీసుకున్నాం. ఇవన్నీ వచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా చీరాల్లో లో కరెంట్ అనేటువంటి సమస్య లేదు. ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. అలాగే ఈరోజు పెద్ద బీసీ వర్గాల్లో కొంతమందికి, ఉదాహరణకి మంగళ ఇట్లా వీళ్ళందరికీను, అలాగే చేనేతల కోసం ఒక 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇవ్వటం, అదే 500 యూనిట్స్ కూడా ఇచ్చారు, అది పవర్ మోటార్స్ ఉన్న వాళ్ళకి. కాబట్టి ఈ రకంగా ఓ పక్క నుంచి ఈరోజు కూడా మళ్ళీ అసెంబ్లీలో కూడా మేము ట్రూ ఆఫ్ ఛార్జెస్ కూడా తగ్గించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాలంలో విపరీతంగా కరెంట్ రేట్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టి ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టిన సందర్భం నుంచి ఈరోజు పూర్తిగా ఒక స్థాయికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే నిన్న బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క డిపార్ట్మెంట్కి కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీని ద్వారా రాబోయే 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడ కూడా చీరాల్లో లో కరెంట్ అనేది ఉండదు. అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చే దశగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంది. మొదటి విడతగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని మరి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. చీరాల బోసానగర్ లో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక తిరునాళ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బోస్నగర్ లో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజులుతుంది. గత 11 ఏళ్లుగా స్వామివారి వార్షికోత్సవ తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం స్వామివారికి 12వ వార్షిక తిరునాళ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చక స్వాములు తమిరిష వంశీకృష్ణ మాట్లాడుతూ వైఖానస భగవత్శాస్త్ర ప్రకారం విశ్వస్కైన ఆరాధన, పుణ్యాహం, పంచగవ్య ప్రాసన, అకల్మష హోమం, వాస్తు హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను ఋత్విక్ బృందంగా శాస్త్రోక్తంగా నిర్వహించారన్నారు. వార్షిక తిరునాళ మహోత్సవాలలో భాగంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించి స్వామివారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగుతుందన్నారు. ఆదివారం మహాకుంభాభిషేక మహోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో ముగుస్తాయన్నారు. భక్తులందరూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షల వీక్షణలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యదంతరక్షం పృథివే ముదత్యాం యన్నాదరౌ విదరౌ రాజేహుంసిమాగ్నిర్భాసస్మాదేన సోకారహవత్య ప్రపంచతు దురితాజానియ కృమకరోతు మామనేన చక్షుస్వాహా. ఇలా చూడండి మేడం ఒకసారి, ఒకసారి అలాగే ఉండండి మేడం, ఇలా చూడండి. ఓం నమో భగవతే వాయునందనాయ. శ్రీ భక్తవరేణ్యురాల బాపట్ల జిల్లా చీరాల బోస్నగర్లో వేంచేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నూతన ఆలయంలో స్వామిని పునఃప్రతిష్ఠించుకొని 12 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ రోజు నుంచి
పాంచాహ్నిక దీక్షగా శ్రీ వైకాస ఆగమోక్త ప్రకారంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించడానికి భక్తజనులు గ్రామస్తుల యొక్క సహకారంతో ధర్మకర్తలు సంసిద్ధులైనారు. ఈ రోజున వేకువజామునే స్వామికి విశేష పూజ, అర్చన, నివేదన పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించుకున్నటువంటి యాగశాల శుద్ధి కొరకు యాగ సంభారాలు, యజ్ఞపాత్రలు, యజ్ఞకుండాలు ఇవన్నీ కూడా శుద్ధి గావించుకోవడానికి వాస్తు హోమము, ఈ యాగంలో పాల్గొనేటువంటి ఋత్వికులు, పాచకులు, యజమానులు, ఆచార్యులు, భక్తవరులందరూ కూడా పరిశుద్ధం గావించగావటానికి అకల్మష హోమము పూర్తి గావించుకొని ఈరోజు సాయంత్రము మృత్సంగ్రహణంతో స్వామివారి దీక్ష ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపటి రోజున విశేషంగా అగ్నిమదనం గావించి పంచాగ్ని కుండాలలో అగ్ని ప్రతిష్టను జరుపుకొని తదాదిగా 22వ తేదీ ఆదివారం సుముహూర్తం వరకు జరిగేటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ కూడా అగ్నిఆరాధన, తత్సంబంధిత హోమాది క్రతువులన్నీ కూడా నిర్వర్తించబడుతున్నవి. భక్తజనుల విషయాన్ని గమనించి ఆలయానికి విచ్చేసి స్వామికి జరిగేటువంటి మహాకుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొని తమ జన్మను చరితార్థము చేసుకొనగలరని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానానికి భక్తజనులందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తూ డబ్బులు పోగొట్టుకున్న బాధితునికి 10 నిమిషాల్లో 1వ పట్టణ పోలీసులు అప్పగించారు. వివరాలకు వెళ్తే చీరాల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ కూడలిలోని అభిరుచి రెస్టారెంట్ లో పనిచేస్తున్న వ్యక్తి చీరాల బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని వస్తుండగా దారి మధ్యలో ఎక్కడో నోట్ల కట్టల నుండి ఒక కట్ట జారిపోయినట్లు గుర్తించిన బాధితుడు చీరాల పట్టణ పోలీసులను ఆశ్రయించారు. తక్షణమే స్పందించిన సీఏ సుబ్బారావు, పోలీసులు మరియు శక్తి టీం కానిస్టేబుల్ కె సుబ్బారావు సీసీ ఫుటేజ్ ను పరిశీలించి రవి షాపింగ్ మాల్ సమీపంలో రోడ్డుపై జారిపడిన డబ్బులను ఓ గుర్తు తెలియని వ్యక్తి తీసుకుని వెళ్లినట్లు నిర్ధారణ చేసుకుని సదరు వ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకుని బాధితునికి 10 నిమిషాల్లో పోయిన సుమారు 20,000 రూపాయలను చీరాల 1 టౌన్ పోలీసులు అప్పగించారు. వెంటనే స్పందించి పోయిన నగదును అందజేసిన చీరాల 1 టౌన్ సీఏ సుబ్బారావుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్కే న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.